హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 2వ శ్లోకం అంటే 2వ అధ్యాయం 7వ శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్యాధిమాం త్వాం ప్రసన్నం. అర్జునుల వారు శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నారు. పితృదేవతలు, భీష్మాచార్యులు, గురువులు ఎంతోమంది అందరూ నా వారే, నాకు సంబంధించిన వారే. వీళ్ళందరినీ నేను సంహరించి నేను ఏం సాధిస్తాను అనే ఒక జిజ్ఞాస, ఒక తపన మొదలైందండి. ఆ తపనతో ఒక భయం ఏర్పడింది. నా వల్ల కాదు, ఇంకా నేను చెయ్యలేను అనే నిస్సహాయతకి లోనవుతున్నారు అర్జునుల వారు. అంటే నేను ఇంకేం చేయలేను, నేను ఒక సందిగ్ధ అవస్థలో పడ్డాను. ఇప్పుడు ఏది ధర్మం, ఏది అధర్మం, అధర్మం వైపు వాళ్ళందరూ ఉన్నారు అనే సంగతి నాకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ధర్మం వైపు నడిపించాలంటే వాళ్ళందరినీ నేను సంహరించాలి. ఆ సంహరణ ఎంతవరకు సాధ్యం? నా వాళ్లే కదా, నా వాళ్ళని నేను చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని సందిగ్ధావస్థలో పడి శ్రీకృష్ణ వారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతున్నారు. ఇప్పుడు ఇది నా సమస్య, నా వాళ్ళని నేను చంపుకునే ఉద్దేశం నాకు లేదు, చంపకపోతే ధర్మం నిలవదు. కాబట్టి నేను నీకు సరెండర్ అవుతున్నాను, శిష్యుడిగా అవుతున్నాను. నాకు బోధ చెయ్యండి, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అనేది బోధ చెయ్యండి పరమాత్మ అని వేడుకుంటున్నారు. దీన్ని మన నిజ జీవితంలో చూస్తే ఎంత గొప్పగా ఉందో చూడండి. మన ఇంట్లోనే మాట్లాడదాం, వేరే వాళ్ళు కూడా కాదు. మన ఇంట్లో ఒక 4 ఉన్నాము, భార్య భర్త, 2 పిల్లలు. ఉన్న ఫ్యాక్ట్, ఈ రోజున ఆ 2 పిల్లలకి వాళ్ళకి ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్, ఎందుకంటే కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసులు అయిపోయి వాళ్ళకి అది అలవాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఎలా ఉంది అనేది అనవసరం. ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ఇచ్చాక ఏ విషయమైనా కూర్చొని 4 మొబైల్స్లో సెర్చ్ చేస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు. గూగుల్ అనేది ఒక పెద్ద దైవం అయిపోయింది ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచానికి. అంతేకాని తల్లి తండ్రి అనేవాళ్ళు 2 ఉన్నారు మాకు, మా జననానికి కారణం వాళ్ళు. ఏ సందేహానికైనా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది అనే ధర్మాన్ని మర్చిపోయారండి, ప్రాక్టికల్గా మర్చిపోయారు. ఒక పిల్లవాడు, ఒక స్టూడెంట్, వాడికి ఏం చదవాలో, ఏది కెరీర్లో ఎలా ముందుకు వెళ్ళాలో, ఏ సబ్జెక్ట్ చదివితే ఏ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే కెరీర్ సుస్థిరంగా ఉంటుంది అనడానికి గూగుల్నే అడుగుతున్నాడు తప్ప కన్న తండ్రిని. ఎందుకంటే తండ్రికి ఇవన్నీ బయట ప్రపంచం తెలుసు కాబట్టి కన్న తండ్రి దగ్గర ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్, అనుభవం అంటారు చూసారా, ఆ అనుభవం ఆయన దగ్గర ఉందండి. ఆయన దగ్గరున్న అపారమైన అనుభవము ఖచ్చితంగా పిల్లలకి దోహదపడుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. అది మొత్తం మర్చిపోయారండి. ప్రతిదానికి గూగుల్ తీసేది, గూగుల్లో అడిగేది, లేదా ఇప్పుడు గూగుల్లో వాయిస్ కూడా వచ్చేసేది, గూగుల్ అసిస్టెంట్ అని. ఇవన్నిటినీ పక్కన పెట్టి ఇంకా ఎంత క్లారిటీ ఉందంటే చూడండి, ఆన్లైన్లో లోన్ల కోసం ఆన్లైన్లో అప్లై చేసేయచ్చు. చక్క వాడు ఏ డాక్యుమెంటేషన్ అడగట్లేదు. ఆన్లైన్లో ఏదో లింక్ వచ్చింది, అప్లై చేశారు, ఓ 4 లక్షలు, 3 లక్షలు, 1,00,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమౌంట్ని బట్టి ఇచ్చేశారు, వీడు వాడేసుకుని. ఈ పిల్లవాడు, ఈ స్టూడెంట్ కానీ, యుక్త వయసు వచ్చిన వాడు కానీ దాన్ని ఏదో సాధించేద్దాము, ఏదో బిజినెస్ చేసేద్దాము అనే దాంతో ఎవరికి చెప్పకుండా చేసేసి దాని తర్వాత మనం బయట పెడదాము అని అనుకొని అలాంటి వాటి ఉచ్చులోకి దిగిపోయి ఆ తర్వాత అది ఏమైపోయిందో తెలియదు. ఆ తర్వాత వచ్చే కాల్స్ భయంకరమైన కాల్స్, టార్చర్ అనుభవిస్తున్నారు. కొంతమంది అయితే చాలామంది సూసైడ్లే చేసేసుకున్నారు. ఏమండి, మనిషి ఉండగా అలాంటి పద్ధతి అవసరమా? ఇలా తప్పు జరిగింది నాన్న, నా వల్ల ఇలాంటి తప్పు జరిగింది అని తండ్రి దగ్గర వాపోతే ఆ తండ్రి అష్ట కష్టాలు పడైనా సరే, ఇల్లు ఉన్న ఆస్తులు అమ్మైనా సరే కొడుకుని కాపాడుతాడండి. అది కదా తండ్రి.
దాన్ని మళ్ళీ పాత్ర అనడం ఇష్టం లేదు నాకు. తండ్రి పాత్ర కాదండి, తండ్రి ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. అలాంటి తల్లిదండ్రులు ఉన్న ఈ లోకంలో పిల్లలు ఎందుకు వేరే వాటి మీదకి ఆధారపడిపోతున్నారు? ఏమనంటే మీకు తెలియదులే, తండ్రికి తెలియంది ఉండదండి. చదువుకున్నా చదువుకోకపోయినా విజ్ఞత అనేది ఒకటి ఉంటుంది. ఆ విజ్ఞత బయటికి వెళ్ళిన దాని వల్ల వచ్చే అనుభవం వల్ల ఎలాంటి దానికైనా ఫైనల్గా తండ్రి దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అది మర్చిపోయి ప్రవర్తిస్తే ఇప్పుడున్న ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇది ఇంకా తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. పిల్లలకి కూడా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడండి. రోజు భోజనం చేసే టైం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు డైనింగ్ టేబుల్ మీదకి వస్తున్నారు, ఉన్నదేదో పెట్టుకుంటున్నారు, లేదా తల్లి ఉంటే పెడితే పెడుతుంది, లేదా ఉన్నదేదో వండినదో ఉంటే పెట్టుకుంటున్నారు, లేదా కాల్ చేస్తున్నారు, బాబు ఈరోజు నువ్వు డిన్నర్కి వస్తున్నావా అంటే, లేదమ్మా నేను ఎక్కడో బయట ఉన్నాను, నేను ఈరోజు నైటే రాని పరిస్థితుల అంత గత్యంతరం ఏమొచ్చిందండి? పిల్లలు ఇంట్లోనే ఉండాలి, ఇది ధర్మం. పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటిది పిల్లలకి తల్లిదండ్రులకి సంభాషణ కూడా ఓన్లీ ఫోన్ కాల్స్, లేదా నేను బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తాను, మళ్ళీ తర్వాత కాల్ రాదండి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు వస్తాడు, ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తే కొంతమంది చాలామంది సూసైడ్లే చేసేసుకున్నారు. ఏమండి, మనిషి ఉండగా అలాంటి పద్ధతి అవసరమా? ఇలా తప్పు జరిగింది నాన్న, నా వల్ల ఇలాంటి తప్పు జరిగింది అని తండ్రి దగ్గర వాపోతే ఆ తండ్రి అష్ట కష్టాలు పడైనా సరే, ఇల్లు ఉన్న ఆస్తులు అమ్మైనా సరే కొడుకుని కాపాడుతాడండి. అది కదా తండ్రి. దాన్ని మళ్ళీ పాత్ర అనడం ఇష్టం లేదు నాకు. తండ్రి పాత్ర కాదండి, తండ్రి ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. అలాంటి తల్లిదండ్రులు ఉన్న ఈ లోకంలో పిల్లలు ఎందుకు వేరే వాటి మీదకి ఆధారపడిపోతున్నారు? ఏమనంటే మీకు తెలియదులే, తండ్రికి తెలియంది ఉండదండి. చదువుకున్నా చదువుకోకపోయినా విజ్ఞత అనేది ఒకటి ఉంటుంది. ఆ విజ్ఞత బయటికి వెళ్ళిన దాని వల్ల వచ్చే అనుభవం వల్ల ఎలాంటి దానికైనా ఫైనల్గా తండ్రి దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అది మర్చిపోయి ప్రవర్తిస్తే ఇప్పుడున్న ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇది ఇంకా తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. పిల్లలకి కూడా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడండి. రోజు భోజనం చేసే టైం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు డైనింగ్ టేబుల్ మీదకి వస్తున్నారు, ఉన్నదేదో పెట్టుకుంటున్నారు, లేదా తల్లి ఉంటే పెడుతుంది, లేదా ఉన్నదేదో వండినదో ఉంటే పెట్టుకుంటున్నారు, లేదా కాల్ చేస్తున్నారు, బాబు ఈరోజు నువ్వు డిన్నర్కి వస్తున్నావా అంటే, లేదమ్మా నేను ఎక్కడో బయట ఉన్నాను, నేను ఈరోజు నైటే రాని పరిస్థితుల అంత గత్యంతరం ఏమొచ్చిందండి? పిల్లలు ఇంట్లోనే ఉండాలి, ఇది ధర్మం. పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటిది పిల్లలకి తల్లిదండ్రులకి సంభాషణ కూడా ఓన్లీ ఫోన్ కాల్స్, లేదా నేను బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తాను, మళ్ళీ తర్వాత కాల్ రాదండి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు వస్తాడు, ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తే హరే కృష్ణ